ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మనం ఈ వీడియోలో ఏపీజీఎల్ఐ వెబ్సైట్ నుండి కొత్తగా చేర్చినటువంటి టైల్ రైజ్ యువర్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, ఏపీజీఎల్ఐ లింక్. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఎంటర్ ఓటీపీ రిసీవ్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. సో మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈఎస్ఎస్ టైల్ అని, రెండో వచ్చేసి ఏపీజీఎల్ఐ టైల్ అని రెండు ఉంటాయి. మనం ప్రస్తుతం ఏపీజీఎల్ఐ సంబంధించినటువంటి చూస్తున్నాం కాబట్టి ఈ డాష్ బోర్డ్ లో ఏపీజీఎల్ఐ ఆ టైల్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ టైల్, ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్, లోన్ అప్లికేషన్, తర్వాత అన్ఆథరైజ్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్, క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అదర్ దెన్ దట్ క్లెయిమ్. నెక్స్ట్ నామినీ కరెక్షన్ ఎంప్లాయీ. మనకి కొత్తగా యాడ్ అయినటువంటి టైల్ ఏంటంటే రైజ్ సర్వీస్ రిక్వెస్ట్. మరి దీంట్లో ఎటువంటి అంశాలు చేర్చబడినాయో చూద్దాం. మరి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్, రెండు వచ్చేసి మై సర్వీస్ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ మనం సబ్మిట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం సబ్మిట్ చేసిన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి మై సర్వీస్ రిక్వెస్ట్ అనేటువంటిది ఇక్కడ క్లిక్ చేస్తే దాని యొక్క స్టేటస్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయబోతున్నాము. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దీన్ని బ్లర్ చేస్తున్నాము, అవి కనిపించకుండా ఉండేదానికోసంగా. అయితే ఈ బేసిక్ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత కింద టైప్ ఆఫ్ ఇష్యూ అనేటువంటిది ఉంది. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మూడు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మిస్సింగ్ క్రెడిట్స్, రెండు వచ్చేసి పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్, మూడు వచ్చేసి అదర్స్. ఫస్ట్ మనం మిస్సింగ్ క్రెడిట్స్ మీద క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేయగానే మిస్సింగ్ క్రెడిట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సీరియల్ నెంబర్, మంత్ అండ్ ఇయర్, అమౌంట్, టోకెన్ నెంబర్, షెడ్యూల్ కాపీ, అటెస్టెడ్ బై ఎస్టీఓ. సో ఇక్కడ మనం మొదటగా ఏ నెలలో ఏ సంవత్సరంలో మనకి మిస్సింగ్ క్రెడిట్స్ అంటే అమౌంట్ పడలేదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ని మంత్ని. తర్వాత ఎంత అమౌంట్ ఆ నెలలో పడలేదో ఆ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. టోకెన్ నెంబర్, ఆ నెలకు సంబంధించిన టోకెన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇన్పుట్ చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆ ఫైల్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత దాని మీద ఏమైనా మనం ఇష్యూ గురించి మనం ఏమైనా వాళ్ళకి విషయం అందించాలంటే ఇక్కడ టైప్ చేయాలి. ఈ విధంగా మిస్సింగ్ క్రెడిట్స్ గురించి వాటి గురించి సమాచారాన్ని ఏ నెల, ఏ సంవత్సరం, ఎంత అమౌంట్, దానికి సంబంధించిన టోకెన్ నెంబరు, మరి దానికి సంబంధించిన ప్రూఫ్ అందే కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇంకా ఎక్కువ నెలలు, సంవత్సరాలు మిస్సింగ్ క్రెడిట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మిస్సింగ్ క్రెడిట్స్ ని మనం ఆన్లైన్ లో
వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. చివరకు ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటది. వీటన్నిటిని కూడా మనం ఫిల్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి ఏపీజీఎల్ ఆఫీస్‌కి సబ్మిట్ అవుతాయన్నమాట. ఇక్కడ చూడండి, షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అనేటువంటిది ఉన్నది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం జాబ్‌లో ఎప్పుడైతే జాయిన్ అయినామో, ఎప్పుడైతే మనం ఏపీజీఎల్ఐ అమౌంట్ కట్ చేస్తున్నామో అప్పటి నుంచి ప్రస్తుతం వరకు కూడా అంతా కూడా డీటెయిల్‌గా మనకి డిస్‌ప్లే అవుతుంది. మరి దీనిలో ఏ నెలలో ఎంత అమౌంట్ మనం కట్ చేస్తున్నాం అంతా కూడా డిస్‌ప్లే అవుతుంది. ఎక్కడైనా మిస్ అయితే కూడా వాటిని మనం గుర్తించి ఇక్కడ మనం ఈ ఏపీజీఎల్ఐ డేటాబేస్‌లో మనం దాన్ని ఆహ్, సబ్మిట్ చేసుకోవచ్చన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రావాలంటే, మనం ఇక్కడ చూడండి, ఆ ఫైనాన్షియల్ ఇయర్ 2024, 25 ఇచ్చేసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ వివరాలన్నీ కూడా ఆడ మనకు కనిపిస్తాయి. మరి ఈ ఈ ఈ విషయాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకది డౌన్‌లోడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం మిస్సింగ్ క్రెడిట్స్ తర్వాత దాని కింద ఉన్నటువంటి పాలిసీ మాస్టర్ డేటా కరెక్షన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఒక ఆప్షన్ మాత్రం ఇవ్వబడింది. దాన్ని డీసీఆర్ అంటాం. డీసీఆర్ అంటాము. మరి డీసీఆర్ అంటే డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ రిస్క్. డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ రిస్క్ అనమాట. అంటే ఇక్కడ మనం జాబ్‌లో చేరిన తర్వాత ఒక సంవత్సరం నుంచి ఆ నెలలో ఒక పర్టిక్యులర్ నెల నుంచి మనం కట్ చేయడం జరుగుతుంది. ఆ నెలగా మనం ఏ నెలైతే మనం దీన్ని స్టార్ట్ చేసామో, ఆ నెల గాకుండా ఒక 2, 3 నెలల తర్వాత ఈ రావడం జరుగుతుంటదనమాట. అంటే మిస్ అవుతాయన్నమాట మధ్యలో కొన్ని 2, 3 నెలలు గాని అట్లాగా. కాబట్టి అటువంటప్పుడు మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇబ్బందవుతుంది. ఆ విధంగా మనం చెక్ చేసుకొని ఒకసారి మరి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, ఏ మంత్, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఉండాలి గాబట్టి, మనం ఇగో ఇక్కడ చూడండి, పాలిసీ డేటా మాస్టర్ కరెక్షన్. దీంట్లో ఇక్కడ సెలక్షన్ చేసుకోవాలి. సో, ఎప్పుడనేటువంటి సెలెక్ట్ చేసుకొని సఫిక్స్ ఏ బాండ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. టు బి కరెక్టెడ్ అంటే ఏ సంవత్సరం, ఏ నెలకి మనం కరెక్షన్ చేసుకోవాలనేది మనం ఏ దాని మీద ఏ ఏ మంత్, ఏ సంవత్సరం ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ అనేటువంటిది చూస్ ఫైల్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా మనం వివరణ ఇచ్చేది ఉంటే ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సబ్మిట్ అవుతుందన్నమాట. ఇది గాకుండా మనకి ఇంకా ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఇక్కడ అదర్స్ అనేటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్స్ అనేటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ సో, టైప్ ఆఫ్ ఇష్యూలో అదర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెన్షన్ ఇష్యూ అనేటువంటిది మనకి ఇక్కడ అడిగున్నాడు. ఏదైతే మనం తెలియచేయాలంటే బ్యాంకు అకౌంట్ నెంబరు మిస్టేక్ అయి ఉంటది. దాన్ని తెలపాలి. లేదా ఇంకేదైనా ఇతరవి ఏదైనా దేంట్లోనైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసి వారికి ఏపీజీఎల్ ఆఫీస్‌కి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని మీరు తెలుసుకొని, మీకున్నటువంటి సమస్యల ప్రకారంగా ఇక్కడ వాటిని మనం మెన్షన్ చేసి ఏపీజీఎల్ ఆఫీస్‌కి సబ్మిట్ చేయగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్. లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థాంక్ యూ.